హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. నేను మీ రామగీత. మనకి కంటికి కనిపించే దేవుడు ఎవరు? ఆయన ఎప్పుడు పుట్టాడు? ఎందుకు ఆయన పండుగను రథసప్తమి అంటారు? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతీయ పండుగల్లో ప్రకృతితో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన పండుగ రథసప్తమి. రోజు మనకి వెలుగు, శక్తి, జీవం ఇచ్చే సూర్య భగవానుడి జన్మదినంగా ఈ రోజును మనం జరుపుకుంటాం. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించాడని మన పురాణాలు చెబుతున్నాయి. రథం కదిలిన సప్తమి కాబట్టి దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది. మరి పురాణాల ప్రకారం సూర్యుడు ఎవరి కుమారుడు? సూర్యుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి దేవి కుమారుడు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు. లోకానికి చీకటిని తొలగించి వెలుగును పంచే దేవుడు సూర్యుడు. సూర్యుడి రథానికి ఉన్న 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, అలాగే సూర్యకాంతిలోని 7 రంగులకు సూచికలు. రథానికి ఉన్న ఒక్క చక్రం కాలచక్రాన్ని సూచిస్తుంది. దానిలో ఉన్న 12 ఆకులు 12 నెలలకు గుర్తు. మరి రథసప్తమి రోజున 7 చిక్కుడు ఆకులను తల భుజాల మీద పెట్టుకొని స్నానం చేయడం చాలా శుభకరమని శాస్త్రం చెబుతుంది. దీనివల్ల రోగాలు తొలగి ఆరోగ్యం, ఆయుస్సు కలుగుతాయని నమ్మకం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని పెద్దలు అన్నారు. అంటే ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుడిని ఆరాధించాలని అర్థం. ఈ పవిత్ర రథసప్తమి మీ జీవితంలో ఆరోగ్యం, శాంతి, వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీ రామగీత.